ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, సరిగ్గా ఇది విన్న గంట తర్వాతే నువ్వు కోరుకున్న వాళ్ళు, నువ్వు ఇష్టపడ్డ వాళ్ళు నీ సొంతమవుతారు. నీ సాయి మాటలను కొట్టిపారేయకుండా ఇప్పుడే జాగ్రత్తగా విన్నావంటే అన్నీ నీకు అర్థమవుతాయి. నీ బాబా ఎందుకిలా అంటున్నారో స్పష్టంగా నీకే తెలుస్తుంది. నీ సాయి మాటలను నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను చాలు. అన్నీ మారుతాయి, నీ తండ్రి మారుస్తారు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా? చూడమ్మా, నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి నీ తండ్రి ఈరోజు నీకు చెబుదామని పరుగున హడావిడిగా నీ వద్దకు వచ్చేశాను. కాస్త నెమ్మదిగా మనసు పెట్టి నీ తండ్రి చెప్పేది విన్నావంటే స్పష్టంగా అన్నీ, ప్రతి ఒక్క మాట, విషయం అన్నీ కూడా నీ బాబా చెప్పేవి నీకు కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతాయి తల్లి. అలా అర్థమయ్యేలా నా బిడ్డ తెలుసుకొని తెలివిగా బ్రతికేలా చేసే బాధ్యత నాది. ఇదిగో బిడ్డా, ఇలా చూడు, నీ తండ్రి కళ్ళలోకి చూడు. నీ యొక్క జీవిత భాగస్వామి, అది భార్య కాని లేదా భర్త, ఎవరో ఒకరు సరిగ్గా లేరు అని, అసలు నిన్ను పట్టించుకోవడం లేదని, చూడడం లేదు అని బాధపడుతున్నావు కదా? బాధపడద్దమ్మా, నీకు నీ తండ్రి ఉన్నాడు కదా. నీ తండ్రి యొక్క నామస్మరణ చేస్తే చాలు, అంతా కూడా నీ సమస్యలన్నీ తొలగించేస్తాను. ప్రతి నిత్యం కూడా నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండు. నువ్వు ఏం చేయాలన్నా సరే ఆలోచించి చెయ్యి. నువ్వు తెలియని పరిస్థితుల్లో ఉన్నా సరే, దిక్కు తోచని స్థితిలో ఉన్నా సరే, ఆపదలో అయినా సరే, నీ సాయి తండ్రి నామాన్ని స్మరిస్తూ ఉండమ్మా. కేవలం ఈ సాయి నామాన్ని నువ్వు స్మరిస్తూ ఉండగానే నీ బాధలన్నీ దూరమవుతాయి. అంటే బాబా నామంలో ఏముందని అడుగుతున్నావు కదా? ఇదిగో విను. నువ్వు ఒక్క గంట నా నామాన్ని స్మరిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు మౌనవ్రతం చేసినంత పుణ్యాన్ని నేను నీకు కలిగిస్తాను. నీ సాయి తండ్రికి నువ్వు ఇంకాస్త చేరువవుతావు. నువ్వు నాకు పూజ చేసినంత పుణ్యఫలం దొరుకుతుంది. అలానే నీకున్న సమస్యలు ఎంతటివైనా సరే అన్నిటినీ తొలగిస్తాను, నిన్ను విముక్తి చేస్తాను. ఒక్క గంటలోనే నువ్వు నా ప్రియమైన బిడ్డగా మారిపోతావమ్మా. నీ తండ్రికి ఇంకాస్త చేరువవుతావు. ఒక్క గంటలోనే నా పూర్తి ఆశీర్వాదం, నీ జీవితానికి సరిపడ ఆశీర్వాదం అందుతుంది. నువ్వు కోరిన కోరిక ఏదైనా సరే నా పాదాల దగ్గర శరణాగతి పొందినంత ఫలితం ఉంటుంది. ఒక్క గంటలోనే నువ్వు బాధ్యత గల బిడ్డగా మారిపోతావు. నీ జీవితానికి సంబంధించిన తీరని కోరిక ఎలాంటివైనా సరే, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా, పిల్లలు నీ మాట వినకపోయినా, లేదా ఉద్యోగం లేకపోయినా, డబ్బు సమస్య ఉన్నా సరే, ఇలా ఎలాంటి కోరికైనా కేవలం నా నామస్మరణతో నా పూర్తి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. ఇక నీకున్న ఎలాంటి గడ్డు పరిస్థితులైనా సరే తొలగించేసి నీకు ఆనందాన్నిస్తాను. నేనున్నానమ్మా, అండగా ఉన్నాను. నీ తండ్రి దర్శన భాగ్యాన్ని నువ్వు దర్శించగలవమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు ఒక్క గంట నా నామస్మరణ చేయడం వల్ల నీ పాపాలన్నీ తొలగిపోతాయి. నీ సాయి నామస్మరణ చేసినంత ఫలితం నీకు పుష్కలంగా ఉంటుంది. ఒక్క గంటలో నీకు నేను రుణపడిపోతాను తల్లి. నువ్వు నా నామస్మరణ చేయడం వల్ల షిరిడీకి వచ్చి నన్ను దర్శించినంత పుణ్య ఫలితం నీకు దొరుకుతుంది. నువ్వు కోరిన కోరిక ఎలాంటిదైనా సరే పూర్తిగా, అంటే నీ శత్రువులు ఎవరైనా సరే నీ కాళ్ళ దగ్గరికి రావడానికి, నువ్వు మనశ్శాంతిగా జీవించడానికి, నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా గడపడానికి, ఇవన్నీ జరగాలంటే ఉన్న మార్గం నీ సాయి నామస్మరణమ్మా. అవును, నీ బాబా చెప్పినట్లు రోజు ఒక గంట నీకోసంగా, నీ తండ్రి కోసంగా కేటాయించు. నీ పూర్తి జీవితాన్ని నిన్ను బాధ్యతగా స్వీకరిస్తాను.
ఇప్పుడు నా నామజపం, నా మహిమ తెలుసుకున్నావు కదా! ఇన్ని చేస్తున్న నేను నీ కష్టాలను తీర్చకుండా ఉంటానా చెప్పు? ఆలోచించు. నీ ప్రతి కోరిక తీరుస్తాను. నీ అన్ని సమస్యలు కూడా తీరుస్తాను. నా నామాన్ని జపించు. ఎంతో పుణ్యముంటేనే దీన్ని జపించగలవమ్మా. నువ్వు నా బిడ్డవి కాబట్టి నన్ను పూజిస్తున్నావు. నా నామాన్ని జపించగలుగుతున్నావు. ప్రతి నిత్యం కూడా నా నామాన్ని స్మరిస్తూ ఉండు. వదలకు. నీ సాయి నామం అంతా నీకుంటే చాలు. నువ్వు కోరుకున్న గమ్యాన్ని నువ్వు చేరుకోగలవు. కాబట్టి ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి నమ్మకంతో సాయి నామాన్ని జపిస్తూ ఉండు. అంతా మంచే జరుగుతుంది. నిన్ను కోరుకున్నవారు, నువ్వు కోరుకున్నవారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ధైర్యంగా ఉండు. నీ బాబాకి ఇంకాస్త దగ్గరవమ్మా. నమ్మకాన్ని పెంచుకో. ఏదైనా సరే అసాధ్యం కాని పని కూడా సుసాధ్యమయ్యేలా చేస్తాను. ఇక నువ్వు కేవలం ధైర్యంతో జీవితంలో నువ్వు ధైర్యంగా ఉండేలా చేస్తాను. ఎలాంటి పరిస్థితులనైనా సరే ధైర్యంగా నువ్వు ఎదుర్కొనేలా చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సమస్యలు తట్టుకుని నిలబడ్డావు కదా! ఎన్నో కష్టాలు దాటి వచ్చేశావు కదా! అన్నిటికీ కారణం ఏంటి? నువ్వే తల్లి. నువ్వు తెలుసో తెలియకో చేసిన కొన్ని తప్పుల వల్ల నీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొందరు నీ మీద పగతో నీకు కొన్ని ఇబ్బందులు చేర్చారు. వాటి వల్లే నీకు ఇబ్బందులు, సమస్యలు వచ్చేశాయి. ముఖ్యంగా నీ కోపమే నీ శత్రువు అని మర్చిపోవద్దమ్మా. అది మాత్రం తగ్గించుకో. అలా తగ్గించుకుంటే నువ్వు కోరుకున్న వారు, నువ్వు ప్రియమైన వారు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు. ఇక అతి కొద్ది రోజులే కదా! ఎందుకు ఈ కోపం, అసూయ, ద్వేషం? సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. అనవసరమైన వాటి గురించి ఆలోచించి బాధపడకు. నీ కోరికలన్నీ ఒక్కొక్కటిగా నీ బాబా తీరుస్తారు. ఏవీ కూడా ఆలోచించి బాధపడద్దమ్మా. బాధ పెట్టుకోకు. ఒక మంచి అదృష్టవంతమైన దారిని నేను ఏర్పాటు చేస్తాను. ఎప్పుడైనా సరే నీకు ఎవ్వరూ గౌరవం ఇవ్వలేదని దిగులు పడకు. కొన్ని సంఘటనలు చూసి సంతోషాన్ని పోగొట్టుకోకు. అన్నీ మారుతాయి. ఏదీ కూడా శాశ్వతం కాదమ్మా. ఇప్పుడున్న స్థితి ఖచ్చితంగా మారుతుంది. నువ్వు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇబ్బందులు అనుభవిస్తున్నావంటే రాబోయేది సంతోషకరమైన కాలమే కదా! ఒకవేళ నువ్వు సంతోషంగా ఉంటే రాబోయేది కష్టమని తలుచుకొని బాధపడకు. రానున్న సంతోషాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచించాలి. కాబట్టి నీ సాయి చెప్పేది ఒక్కటే బిడ్డ. నీకు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు అందిస్తాను. నీ చుట్టుపక్కల అనుకూలంగా మార్చుకోవాలంటే నువ్వు మొదటిగా అనుకూలంగా ఆలోచించాలి. అప్పుడే నీకు అన్ని అనుకూలంగా మారుతాయి. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుతావు. లక్ష్యాన్ని చేరలేకపోతే ప్రయత్నాన్ని ఆపద్దు. ప్రయత్నిస్తూ ఉండు. అలా ఆపేస్తే అర్థం లేకుండా పోతుంది కదా! ప్రయత్నం ఆగిపోయిందని, కోరిక తీరలేదని, లక్ష్యాన్ని చేరుకోలేదని దిగులు పడకు. కన్నీరు, కష్టమనేది ఎప్పుడూ శాశ్వతం కాదమ్మా. ప్రేమగా ధైర్యాన్ని ఇచ్చే కొన్ని మాటలు చెప్పడం వల్ల భయంకరమైన సంఘటనల నుంచి కూడా బయటపడొచ్చు. అది మాటలే కావచ్చు కానీ కొండంత ధైర్యం, బలహీనత అనేది ఎలా వస్తుందో తెలుసా? నువ్వు చూపించే బలహీనత వల్ల వస్తుంది. కాబట్టి బలహీనతను బయటికి చూపించకు. నువ్వు ఎంత కష్టపడ్డా సరే, నువ్వు ఎవరిని ఎంతగా ఇష్టపడినా సరే, నీలో బలహీనత ఎవ్వరికీ చెప్పకు. ఎందుకంటే కాలం మారితే అందరూ శత్రువులుగా మారుతారు. అందుకే జాగ్రత్త. దిగజారిపోయి అంచెలంచెలుగా కృంగిపోకూడదు. అలాంటి సమయంలో నువ్వు మంచి ఎత్తుకు ఎదగడానికి ధైర్యాన్ని నింపుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాలను చూసి భయపడకమ్మా. జరిగే వాటికి తల వంచకు. భయం వద్దు. ఏదైనా సరే చూసుకుందాంలే, తేల్చుకుందాంలే అనుకుంటే అన్నీ మారుతాయి. కష్టాలు వస్తాయని ఊహించుకోకు. సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది. అది నీకు తెలుసు కదా! అలానే నీ బాబా వెంటే నీ కష్టాన్ని తీసుకెళ్ళిపోతారని తెలుసుకో. నీ బాబా నీకుండగా కష్టం ఎందుకు వస్తుంది చెప్పు? నీ కష్టాన్ని తీర్చేందుకు, నీ కోరికల్ని నెరవేర్చేందుకు నీ బాబా నీ పక్కనే ఉన్నారు కదా! ఇక అతి త్వరలోనే నీకు అదృష్టాన్ని కల్పిస్తాను. ఏదైనా సరే తృప్తిగా చేసి అందులో నీకు సంతోషాన్ని అందిస్తాను. నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకో.
ఎవ్వరినీ కూడా దూరం చేసుకోవద్దమ్మా. అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. ఎవరు ఏమన్నా సరే నువ్వు నీలానే ఉండు. నీ బాబా నీకు నీడగా పక్క బలంగా ఉన్నాను కదా. నువ్వు కోరుకున్న అవకాశాలను నేను అందిస్తాను. మంచి సమయాన్ని చేకూరుస్తాను. కాబట్టి ఓటమిని చూసి ఎప్పుడూ కూడా భయపడకు. చిన్న చిన్న తగాదాలు వస్తే వాటిని చూసి కృంగిపోకు, వెనకడుగు వేయకు. వాటిని దాటుకొని నీ లక్ష్యాన్ని చేరుకో. తగాదాలన్నీ నీకు వస్తాయని ఆలోచించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దమ్మా. సరేనా? కొన్ని కష్టకరమైన పరిస్థితులు అన్నిటినీ కూడా దాటు. నీ ప్రశాంతతను పోగొట్టే ఏ విషయం కూడా నువ్వు మనసులో పెట్టుకోకు. ఏ విషయాన్నైనా దూరం పెట్టు, పక్కన పెట్టు. నీ దురదృష్టాన్ని చూసి అలసిపోయావు కదా. ఇక్కడే నీకు అదృష్టం కలిసి వస్తుంది. దేనికి కూడా భయపడకు తల్లి. నీ వెంటే నీ బాబాని ఉన్నాను అని, నీ మనసులో కోరిక తీరుతుంది అని చెప్పాను కదా. నిశ్చింతగా ఉండు, ఓపిగ్గా ఉండు. నువ్వు కోరుకున్న జీవితం నువ్వు జీవించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసేశాను. అన్నీ మారుతాయమ్మా. ఆలస్యమైందని కంగారు పడకు. ఆలస్యమైన నీకు అద్భుతమైన ఆనందం కలిగించే బాధ్యత నాది. నీ జీవితాన్ని, మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. నువ్వు కోరుకున్న వారితో అందించే బాధ్యత నాది. ధైర్యంగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు. నిశ్చింతగా ఉండు బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.